వాళ్ళు మనుషుల్లాగా ఉన్నారు, మన వాళ్ళు ఇశ్రాయేలీలాగా ఉన్నారంట. మిడతల్లా కనబడుతున్నారు. మిడతలు మనం ఎలా తొక్కితే చచ్చిపోతలేదా? అలా ఉన్నవారని అందులో యెహోషువ, కాలేబు తప్ప మిగతా 10 మంది చెడ్డ సమాచారమే చెప్పారంట. ఎలా ఉందో తెలుసా, మనం అక్కడికి వెళ్తే నలిపేస్తారు, తొక్కేస్తారు. అలాగే మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు అలాగ ఉన్నారు అని చెప్పారు బిడ్డలారా. ఇది సమాచారం. అప్పుడు కాలేబు అంటాడు, వారికి మేము భయపడక. ఎందుకు భయపడలేదంటే, వీరు ఆ మనుషుల్ని చూస్తున్నారు, వీరు ఆ శ్రమను చూస్తున్నారు, వీరు వారి శత్రువులను చూస్తున్నాడు, వారికి చాలా బలం ఉందని చూస్తున్నారు. కానీ వారి కంటే బలవంతుడైన దేవుణ్ణి కాలేబు యెహోషువలు చూశారు బిడ్డలారా. వారికంటే బలవంతుడు నా దేవుడు, కాబట్టి నా పక్షాన ఆయన ఉన్నాడు, కాబట్టి వాళ్ళే నేను నిలిపేస్తాను, నేను మిడతలాగా ఉన్నా సరే అనుకున్నాను. అవును బిడ్డలారా, మిడత పక్షాన దేవుడు నిలబడితే రాక్షస సైన్యాన్ని కూడా జయించేస్తుంది. సంగతి తెలియదా బిడ్డ? చెల్లి, ఒకవేళ నువ్వు మిడతగా ఉన్నావా, భయపడక. దేవుని పక్షం నీ పక్షాన్ని ఉంటే ఎంత రాక్షస సైన్యం నీ ముందున్న ఎటువంటి పరిస్థితులైనా నువ్వు నెగ్గేస్తావు అంటున్నాడు కాలేబు. వారికి నేను భయపడక వారు నిత్యముగా జయించదనని నేను మోషేకి చెప్పాననేసి మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో చదువుతున్నాం బిడ్డలారా. నువ్వు భయపడుతున్నావా? సమస్య పెద్దదే, శత్రువు పెద్దవాడే, నీ ముందున్న చీకటి పెద్దదే. వాళ్ళ ముందున్న చీకటి ఎంత డిఫరెంట్ చూపించాడు, మనిషికి మిడతకి అంత డిఫరెంట్ చూపించాడు బైబిల్ గ్రంథంలో నెఫీలీయుల్ని. సో మిడతలాగున్నా నేను జయించేస్తాను అంటున్నాడు ఎవరు? కాలేబు. నువ్వు నీ శ్రమే బలమైంది అనుకుంటున్నావు, దేవుడు బలమైనవాడు కాదు అనుకుంటున్నావా? దేవుడే బలవంతుడని నువ్వు గ్రహించలేకపోతున్నావా? ఆయన గ్రంథంలో అంటాడు, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. శ్రమనే చిన్నదిగా చూస్తున్నాడు. నువ్వు చూడు, కాలేబు చూశాడు, దావీదు చూశాడు, గొల్యాతును చిన్నదిగా దేవుని ముందు వాడెంత అనుకున్నాడు. నెఫీలీలు, కాలేబు చూశాడు, నెఫీలీలు వాడెంత దేవుని ముందు అనుకున్నారు. నువ్వు అనుకోలేకపోతున్నావు బిడ్డ, వారు చూశారు. అయితే నువ్వు భయపడకుండా ఉంటే దేవుని ఉద్దేశాలు నీ పట్ల ప్రారంభించబడతాయి, నెరవేర్చబడడానికి.